వెల్కమ్ టు మై బెస్టీ స్కూల్. ప్రీవియస్ లెసన్స్లో మనం హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో తెలుగుని ఎలా వాడుకోవచ్చు, అంటే తెలుగు వెబ్సైట్లని ఎలా తయారు చేయొచ్చో నేను చెప్పాను. ఈరోజు మీ ముందు ఒక మంచి కాన్సెప్ట్ పెట్టబోతున్నాను. సో అదేంటంటే యూజింగ్ కలర్స్ ఇన్ హెచ్టిఎంఎల్. ఇప్పటిదాకా హెచ్టిఎంఎల్లో కొన్ని ట్యాగ్స్ వాడుతున్నాము, టేబుల్స్ తయారు చేస్తున్నాము, లిస్టులు తయారు చేస్తున్నాము, ఇట్లా రకరకాల పనులు చేస్తూనే ఉన్నాము. ఇమేజెస్ కూడా వాడతాం. కానీ మనం కొన్ని వెబ్సైట్లను కానీ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని వెబ్సైట్స్ ఏదైనా ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ ఏదన్నా నేను ఒక కాలేజీని కానీ ఓపెన్ చేసిన చూడండి, ఆంధ్ర కాలేజెస్ అని చెప్పేసి సంథింగ్ ఒక వెబ్సైట్ తీసుకున్నాను. ఈ ఆంధ్ర కాలేజెస్ అనే వెబ్సైట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ షేడింగ్ కలర్, సో అలానే టెక్స్ట్ బ్లూ కలర్ అండ్ సాఫ్రాన్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్తో అన్ని రకాల వెబ్సైట్లలో మనకు కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాను కదా, ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఏ వెబ్సైట్కైనా దాదాపుగా టెక్స్ట్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ గమనించినట్లయితే బోర్డర్కి ఒక కలర్, ఓకేనా, అలానే టెక్స్ట్ అంతా ఇక్కడంతా కూడా వైట్ కలర్లో ఉంది మనకి. సో అలానే ఇంకొక కాలేజ్ తీసుకున్నాము. సో మనకి ఇక్కడ ఒక కాలేజీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో యానిమేషన్ ప్రోగ్రామ్ అంటే స్లైడ్ యానిమేషన్ పెట్టారు కాబట్టి స్లోగా ఉంది. ఇక్కడ గమనించినట్టయితే రకరకాల కలర్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ, సో ఇలా డిఫరెంట్ కలర్స్ మనకి కనపడుతాయి. చూడండి, డిఫరెంట్ కలర్స్ మనకి కనపడుతూ ఉన్నాయి, ఓకేనా. సో ఈ విధంగా మనం కూడా బోర్డర్లకి, బ్యాక్గ్రౌండ్లకి ప్లస్ టెక్స్ట్కి కలర్స్ వాడాలంటే విధానం. సో అదే ఈ కాన్సెప్ట్. ముందుగా కలర్స్ వాడాలి అంటే హెచ్టిఎంఎల్లో మనం 3 రకాలుగా వాడచ్చు. అంటే కలర్స్ అప్లై చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి హెచ్టిఎంఎల్. ఒకటి బై యూజింగ్ కలర్ నేమ్, కలర్ పేర్లను చెప్పి, అంటే ఎగ్జాంపుల్ మనకి గమనించినట్లయితే రెడ్ అని, అలానే గ్రీన్ అని, సో ఇట్లాగా కొన్ని కలర్స్ మనం పేర్ల ద్వారా మనం వాడుకోవచ్చు. దీన్ని కలర్ పేర్లను ఉపయోగించే పద్ధతి. తర్వాత రెండవది బై యూజింగ్ హెక్సాడెసిమల్ వాల్యూ. హెక్సాడెసిమల్ వాల్యూస్ ఉంటాయి. అంటే మ్యాథమెటిక్స్లో హెక్సా అంటే మనకి 60, హెక్సా అంటే వాల్యూ 60. అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే 0 దగ్గర నుంచి 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత 10 ఉంటుంది. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇప్పుడు గమనించినట్లయితే చూడండి, 1 ఇది, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో ఈ కోడ్లో మాత్రమే, ఈ 16 క్యారెక్టర్స్లో మాత్రమే ఉండే కలర్స్ని హెక్సాడెసిమల్ కలర్స్ అంటాం. దీన్ని 6-బిట్ కలర్ అని కూడా పిలుస్తారు. 6-బిట్ కలర్ అని కూడా పిలుస్తారు. సో దాని గురించి తర్వాత వేరే లెసన్స్లో మనం చూద్దాము. ఇది అనేది
అంటే దీనికి ఒక సిస్టమ్ థియరీ ఉంది. ఎలా వాడాలంటే హెక్సాడెసిమల్ కోడ్ని ఎక్కడన్నా మనం అప్లై చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్, అది సిఎస్ఎస్ కావచ్చు, లేకపోతే HTML కావచ్చు, లేకపోతే ఏమీ లేదు, ఎక్కడన్నా కానీ ఒక యాట్రిబ్యూట్ కలర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చేటప్పుడు, నేను కలర్ మెన్షన్ చేయడానికి ఈ యొక్క HTMLలో హ్యాష్ సింబల్, అంటే మనం ఎప్పుడైతే హెక్సాడెసిమల్ వాడుతున్నామో అంటే తప్పనిసరిగా హ్యాష్ సింబల్ పెట్టాలి. హ్యాష్ సింబల్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 0033AA అని చెప్పేసి ఒక కోడ్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఈ కోడ్ని డబల్ కోడ్స్లో పెడుతున్నాను. సో డబుల్ కోడ్స్లో పెట్టకపోయినా పనిచేస్తుంది, కానీ మనం డబుల్ కోడ్స్లో పెట్టామనేది నేర్చుకోండి. ఇక్కడ గమనించినట్లయితే మనకు దీనిలో ఎన్ని బిట్స్ ఉన్నాయి? 6 బిట్స్. ఎలా చెప్తున్నాం మనం? ఇదొక 2, అంటే ఫస్ట్ డిజిట్ అనేది, అంటే ఫస్ట్ 00 ఉంది సరే, అదేం చేస్తుందంటే ఇట్ రిప్రజెంట్స్ రెడ్ కలర్, అంటే 00 అనేది రెడ్కి సంబంధించింది. అలానే ఫస్ట్ సెకండ్ ఉన్న 33 ఉంది చూసారా, ఈ కలర్ వాల్యూ గ్రీన్కి సంబంధించింది. సో తర్వాత ఉన్న ఏం చూసారా, ఇది దేని చెప్పింది అంటే బ్లూ కలర్ గురించి చెప్తుంది. అంటే ఫస్ట్ వాల్యూ రెడ్కి సంబంధించిన వాల్యూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కలర్గా చూపిస్తున్నాను. అలానే రెండవది గ్రీన్కి సంబంధించింది, మూడవది బ్లూకి సంబంధించింది. సో ఈ విధంగా రెడ్, గ్రీన్, బ్లూ, అంటే 0 దగ్గర నుంచి, అంటే ఈ 0 దగ్గర నుంచి F దాకా మనం పెట్టుకునే కొద్దీ మనకి షేడ్స్ మారుతూ ఉంటుంది. అంటే ఎక్కడ వాడతారు అంటే గ్రాఫిక్స్ అప్లికేషన్స్ ఉంటాయి కొన్ని, ఫోటోషాప్, కొరల్ ఫోటో పెయింట్, ఇలాంటి సాఫ్ట్వేర్స్లో నుంచి కలర్ని తెచ్చుకోవాలంటే హెక్సాడెసిమల్ వాల్యూస్లో తెచ్చుకోవచ్చు. సో మీరు ఫోటోషాప్ కానీ ఏదైనా గమనించినట్లయితే మీరు ఇప్పుడు చూడండి, ఫోటోషాప్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. ఫోటోషాప్లో మనం ఎప్పుడైనా కలర్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేవి మనకి కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను కలర్ని క్లిక్ చేసినట్లయితే, కలర్ పిక్కర్ని గమనించినట్లయితే చూడండి, నేను ఒక షేడ్ తయారు చేస్తున్నాను. ఈ షేడ్కి పేరేం పెడతాం? పెట్టలేమా? ఎందుకంటే సపోజ్ RGB చూసినట్లయితే రెడ్ వాల్యూ 6, గ్రీన్ వాల్యూ 171, అలానే బ్లూ వాల్యూ 240 ఇలా ఉంది. కానీ ఆ కలర్ని మనం తీసుకోవాలంటే ఈ వాల్యూస్ అన్న మనకు గుర్తుండాలి. లేదా ఇక్కడ చూసారా, హెక్సా వాల్యూ ఇంప్లిమెంట్ అయింది. ఎన్ని ఉన్నాయి డిజిట్స్ మనకి? సో 6 ఉన్నాయి. 06 AB FO, అంటే ఫస్ట్ 06 అనేది రెడ్కి సంబంధించింది, అలానే AB అనేది గ్రీన్కి సంబంధించింది, FO అనేది బ్లూకి సంబంధించింది. అంటే ఈ 3 కలయిక వల్ల ఈ షేడ్ తయారైంది. సో ఈ విధంగా కొన్ని గ్రాఫిక్స్ అప్లికేషన్స్లో నుంచి కలర్ని తెచ్చుకోవడానికి ఈ హెక్సాడెసిమల్ కలర్స్ని మనం వాడాలి. తర్వాత మూడవ మెథడ్ ఏంటి? థర్డ్ మెథడ్. దీన్ని బై యూసింగ్ RGB వాల్యూస్, డైరెక్ట్గా RGB వాల్యూస్. అంటే ఇక్కడ గమనించండి, రెడ్ కలర్లో మనకి 0 దగ్గర నుంచి 255 షేడ్లు ఉంటాయి, అంటే 256 0తో కలుపుతుంటాయి. అలానే గ్రీన్ తీసుకున్నట్లయితే గ్రీన్లో కూడా 0 దగ్గర నుంచి 250 షేడ్లు ఉంటాయి. సో అలానే బ్లూ కానీ తీసుకున్నట్లయితే దీనిలో కూడా 0 నుంచి 250 షేడ్స్ ఉంటాయి. అంటే 0 అనేది లెస్, అంటే ఎంటీ. అలా కాకుండా 1, 2, 3, 4 అట్లా 255 వాల్యూస్ వరకు వాడుకోవచ్చు. సో దీన్ని ఇలా వాడుకోవచ్చు, లేదా పర్సంటేజ్ రూపంలో వాడుకోవచ్చు. ఇలా కూడా వాడుకోవచ్చు కలర్స్. ఇలాగా 20%, అంటే రెడ్ 20%, అలానే గ్రీన్ ఒక 10%, అలానే
బ్లూ ఒక 30%, ఇలా కూడా వాడుకోవచ్చు. అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఆర్జీబీ ఫార్ములా రాసి దీని లోపల ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఒక 20, 50, 100. దాని మీనింగ్ ఏం చెప్తాం మనం? ఫస్ట్ వాల్యూ రెడ్కి సంబంధించింది, సెకండ్ వాల్యూ గ్రీన్కి సంబంధించింది, థర్డ్ వాల్యూ బ్లూకి సంబంధించింది. దీన్నే మనం కావాలంటే పర్సంటేజెస్ పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ 100% అన్నమాట ప్యూర్ కలర్. సో ఈ విధంగా మనం కలర్స్ని అప్లై చేయొచ్చు. చూడండి ఒకసారి ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చు. బై యూజింగ్ కలర్ నేమ్ రెడ్, గ్రీన్ అప్లై చేయొచ్చు. అలానే బై యూజింగ్ హెక్సాడెసిమల్ వాల్యూస్, హెక్సాడెసిమల్ వాల్యూ హ్యాష్తో చెప్పాలి, 6 బిట్ కలర్ అంటాము. అలానే బై యూజింగ్ ఆర్జీబీ వాల్యూస్. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్స్ కూడా నేను చూపిస్తాను. చూసినట్లయితే యూజింగ్ కలర్ నేమ్స్ ఇట్లా బ్లాక్, ఎల్లో, రెడ్, మెరూన్, గ్రే, సిల్వర్ ఇట్లా ఉంటుంది. సో అన్ని షేడ్స్కి పేర్లు మనం పెట్టలేం కాబట్టి మనం హెక్సాడెసిమల్ ద్వారా కానీ లేదా కొన్ని కలర్స్ మిక్స్ చేయడం ద్వారా కానీ కలర్స్ని తెచ్చుకోవచ్చు. సో రెండో వాల్యూ చూడండి, యూజింగ్ హెక్సాడెసిమల్ కోడ్స్. సో ఈ కలర్ జనరేట్ అవ్వాలంటే మొత్తం జీరోస్లో ఉంది, ఓకేనా? అలానే ఈ కలర్ జనరేట్ అవ్వాలంటే గమనించండి, ఫస్ట్ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే ఏంటి? లాస్ట్ వాల్యూ. అంటే 0 నుంచి ఎఫ్ దాకా అని చెప్తున్నాం కదా, అంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఎఫ్ ఏంటంటే లాస్ట్ ఫుల్ కలర్లోకి వెళ్ళింది, అంటే రెడ్ కలర్ ఫుల్, రిమైనింగ్ అంతా మనకి 0. సో అలానే ఈ కలర్ కావాలంటే గ్రీన్ ఫుల్గా ఉంది. ఇట్లాగా మనం కలర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత 3 ఆర్జీబీ వాల్యూస్, మనం ఇట్లా ఆర్జీబీ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా కలర్స్ని మనం ఇవ్వచ్చు. సో ఇప్పుడు మనం కలర్స్ని వాడేటప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్లో వెబ్ సేఫ్ కలర్స్ అని 216 కలర్స్ ఉంటాయి. వెబ్ సేఫ్ కలర్స్ మనకి W3C ఉంది, వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. సో వీళ్ళు సర్టిఫై చేశారనమాట. అంటే ఈ కలర్స్, ఈ 216 కలర్స్ యాక్చువల్గా చెప్పాలంటే రెడ్, గ్రీను, బ్లూ కలర్స్ కలయిక వల్ల అంటే 255 × 255 వీటి వల్ల దగ్గరగా 16.7 మిలియన్ కలర్స్ తయారవుతాయి మనకి. అంటే ఇన్ని మిలియన్ కలర్స్లో అన్ని కలర్స్ మనకి బ్రౌజర్లు సపోర్ట్ చేయవు. అందుకని రీసెర్చ్ చేసి వీళ్ళు W3C వాళ్ళు 216 కలర్స్ని, సేఫ్ కలర్స్ని కనిపెట్టారు. అంటే ఈ కలర్స్ కానీ మనం వాడాము అంటే అన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేస్తాయి. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్లో అన్ని బ్రౌజర్లు కూడా మనకి ఇబ్బంది ఉండేది కాదు. వెనకట్లో అంటే వెబ్ డిజైనింగ్ వచ్చిన కొత్తలో మనకి 256 కలర్స్లో కొద్దిగా బ్రౌజర్ సపోర్టెన్సీ కరెక్ట్గా ఉండేది కాదు. బట్ ఈరోజు అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం అయితే 216 సేఫ్ కలర్స్, వెబ్ సేఫ్ కలర్స్ అంటారు. సో వెబ్లో పర్ఫెక్ట్గా కనపడే కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ని మనం వాడితే మనకి అన్ని బ్రౌజర్స్ కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి. సో కలర్స్ని మనం ఎక్కడెక్కడ వాడాలి, ఎలాంటి సందర్భాల్లో వాడాలి? జనరల్గా టెక్స్ట్కి వాడుతూ ఉంటాం మనం కలర్స్ని, తర్వాత బ్యాక్గ్రౌండ్కి వాడుతూ ఉంటాం, అలానే బోర్డర్స్కి వాడుతూ ఉంటాం. సో ఎక్కువగా అలానే టేబుల్స్కి, టేబుల్ అంటే బోర్డర్స్, ఓకేనా? సో ముఖ్యంగా వీటిలో మనం కలర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రాంలో ఈ కలర్స్ ఎలా పనిచేస్తాయి, సో దాని గురించి మనం చూద్దాం. సో సింపుల్గా నేను ఒక నోట్ ప్యాడ్లో HTML ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇక్కడ ఫాంట్ కలర్, ఫాంట్ సైజుని పెంచుకుంటున్నాను మీ అందరికీ చక్కగా కనపడాలని. ఫస్ట్ HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్, అలానే హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్. సో అలానే బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్, ఓకేనా? సో మనం ఒక పారాగ్రాఫ్ తెచ్చుకున్నాం, ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాను P అనే ట్యాగ్ ద్వారా. ప్రీవియస్ లెసన్స్లో నేను చెప్పాను క్లియర్గా మీకు. ప్రాక్టీస్ కోసం డమ్మీ డేటాని కాపీ చేసుకుంటాను. హెల్ప్లోకి వెళ్ళి ఏదో ఒక డేటాని తీసుకొని కాపీ చేసుకొని ఇక్కడ డేటాని పెట్టేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద
colors.html అని పేరుతో సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కానీ ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే colors.html, సో చూడండి మనకి డిఫాల్ట్ కలర్ బ్లాక్ కలర్తో మనకి టెక్స్ట్ కనబడుతుంది. ఈ వెబ్ పేజీలో ఇక్కడ కనబడుతున్న మనకి వెబ్ పేజీలో ఇది టెక్స్ట్ డిఫాల్ట్ కలర్ ఎలా ఉంది, బ్లాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏముంది, వైట్. అంటే డిఫాల్ట్ కలర్. టెక్స్ట్ ఎప్పుడు కూడా డిఫాల్ట్గా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటాము, వెనకున్న దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాము. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా మనం దాన్ని ఎలా మాడిఫై చేయొచ్చు అంటే ఇక్కడ మనకి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. మీరు బాడీ మొత్తానికి ఈ కనపడుతున్న కనుక ఈ బాడీ మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే బాడీ అనే ట్యాగ్లో ఒక యాట్రిబ్యూట్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీకు బాడీ యాట్రిబ్యూట్స్ అని ఇట్లా కొన్ని మెథడ్స్ చెప్తాను, తప్పని చూడండి. సో ముందు ఈ బాడీలో యాట్రిబ్యూట్స్ ఎలా వాడాలో చూద్దాం. స్పేస్ ఇచ్చి బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు కలర్ నేమ్స్. మనం 3 రకాలుగా వాడచ్చు చెప్పాం కదా. ఫస్ట్ కలర్ నేమ్స్ ఇస్తున్నాను. నేమ్స్ స్ట్రింగ్ కాబట్టి డబుల్ కోట్స్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైనా వస్తుంది, ప్రాబ్లం కాదు, కానీ ఇవ్వండి. సో నేను రెడ్ అని ఇచ్చాను, లేదా ఎల్లో. సో ఇప్పుడు నేను దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్పాను. ఈ పేజీని F5 కొడితే, ఫంక్షన్ 5 కొడితే రీఫ్రెష్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది మనకి, ఎల్లో. ఓకేనా? దట్స్ గుడ్. సో ఇప్పుడు మనకి పైన కనపడుతున్న కలర్ ఏంటి, ఫోర్గ్రౌండ్ కలర్, అవునా కదా? ఈ ఫోర్గ్రౌండ్ కలర్ మారటానికి 2 ట్యాగ్స్ వాడుకోవచ్చు మనం. ఒకటి బాడీలోనే టెక్స్ట్ ఈక్వల్ టు గ్రీన్ అని చెప్పాను. సో ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్పాను. F5 కొడితే టెక్స్ట్ కలర్ ఏమైంది మనకి, గ్రీన్ అయింది. అంటే బాడీలో రాయటం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎంటైర్ బాడీ మొత్తానికి ఒకే కలర్ అప్లై అవుతుంది టెక్స్ట్. సో మనకి ఇది అన్ని సందర్భాలలో ఇలా అవసరం ఉండదు. అందుకని టెక్స్ట్ ఈక్వల్ టు గ్రీన్ ఇలాగా మనం రాసే బదులు నీకు ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవడానికి ఫాంట్ ఒక ట్యాగ్ గురించి కావాలి, ఫార్మెట్ ట్యాగ్ చెప్తాను. సో నాకు ఇక్కడ దాకా వేరే కలర్ కావాలి అంటే ఫాంట్ ట్యాగ్ వేసాను. ఫాంట్ ట్యాగ్లో కలర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. కలర్ ఈక్వల్ టు నేను రెడ్ అని చెప్పాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, చూడండి, సేవ్. సో F5 కొడుతున్నాను. మీరు గమనించినట్లయితే నేను ఫాంట్ ట్యాగ్ రాసినంత వరకు రెడ్ కలర్లో మారింది, రిమైనింగ్ అంతా బ్లాక్ కలర్లో ఉంది. అంటే ఎక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవడానికి ఫాంట్ ట్యాగ్ యూజ్ చేశాను నేను. సో వన్స్ ఒకసారి పాత వీడియోస్ చూస్తే మీకు దీని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి టెక్నిక్స్ చాలా చెప్తాను. సో ఇక్కడ గమనించండి, బాడీలో ఇచ్చినట్లయితే టెక్స్ట్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చినట్లయితే యాట్రిబ్యూట్ అన్నిటికీ ఒకే కలర్ వస్తుంది. అదే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవాలంటే ఫాంట్ అనేది బెస్ట్. ఓకేనా? సో ఈ విధంగా మనం కలర్స్ని అప్లై చేయొచ్చు. అలానే ఒక టేబుల్ క్రియేట్ చేసి, సపోజ్ చిన్న టేబుల్ గమనించండి ఎలా చేస్తాము. టేబుల్ ఓపెన్ అండ్ టేబుల్ క్లోజ్. అలాగే టేబుల్ ఏముంటుంది, టీఆర్ టేబుల్ రో అండ్ టీఆర్ క్లోజ్. టేబుల్ రోలు ఏముంటాయి, టీహెచ్ టేబుల్ హెడర్స్. ఓకేనా? నేను టీహెచ్ క్లోజ్. అలానే అడ్రస్, అలానే ఇంకొక టీహెచ్ రాస్తాను, అడ్రస్. అలానే టీహెచ్ క్లోజ్ అంటే 2 కాలమ్స్. సో అలానే మనం ఇక్కడ ఇంకొక టీఆర్ టేబుల్ రో అండ్ టేబుల్ రో క్లోజ్. అలానే టీడీ టేబుల్ డేటా, నేమ్ రాము లేదా రమేష్, టీడీ క్లోజ్. అలానే టీడీ ఓపెన్, అడ్రస్ నాట్ డేటా నాట్. అలానే టీడీ క్లోజ్. సో దీనికి ఫైల్లోకి వెళ్ళి సేవ్ అందాము. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే మనకి
నార్మల్ స్ట్రక్చర్లో కనపడుతుంది. మనకు టేబుల్లా కావాలంటే దీనికి ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఆల్రెడీ టేబుల్స్ అనే వీడియోలో చెప్పాను నేను, చూడండి. బోర్డర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. బోర్డర్ ఈక్వల్ టు 2px, అంటే 2 పిక్సెల్స్ కావాలి అని చెప్పాను. ఇప్పుడు ఎంత అయిపోతుంది, మరి బోర్డర్ ఏ కలర్ వచ్చింది, గ్రే కలర్ వచ్చింది. అలా కాదు, నాకు గ్రీన్ కలర్లో కావాలి. సో బోర్డర్ కలర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. బోర్డర్ కలర్ ఈక్వల్ టు గ్రీన్. సో ఇక్కడ గమనించండి, సో బోర్డర్ కలర్ మనకి ఎలా వచ్చింది, గ్రీన్లో వచ్చింది కదా. బ్యాక్గ్రౌండ్ లైన్లో ఉండటం వల్ల మనకి ఆ ప్రాబ్లం ఉంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ కలర్ని కానీ మనం యూజ్ చేసినట్లయితే మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ బోర్డర్ కలర్ అంటే కలర్ని ఇప్పుడు మనం ఎలా వాడాము, నేమ్గా వాడాము. అలా కాకుండా హెక్సాడెసిమల్ కోడ్లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ నాకు ఎలా కావాలి, సపోజ్ నేను చెప్పాను 6 బిట్ కలర్ అని. ఫస్ట్ వాల్యూ ఏఏ కావాలి అంటే రెడ్ కలర్ ఏఏ, అంటే ఆ షేడ్లో ఏదైతే ఉంటుందో ఆ కలర్. సెకండ్ దానిలో 3 అలానే లాస్ట్ దానిలో ఎఫ్. సో ఈ 3 కలర్స్ కలయిక వల్ల ఏ కలర్స్ చూద్దాం. సారీ, ఎఫ్ అయిపోతున్నాను. చూడండి టెక్స్ట్ ఎలా మారింది. సో మనం ఈ 3 కలర్స్ వాడటం వల్ల మనకి ఈ కలర్ జనరేట్ ఓకేనా. సో అలా హెక్సాడెసిమల్ కలర్ వాడుకోవచ్చు. లేదు ఆర్జీబీ అని చెప్పాను నేను ఓకేనా. సో రెడ్, గ్రీన్, బ్లూ, దీనిలో మనం ఏం చేయొచ్చండి, సో షేడ్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ షేడ్ నాకు 250 ఫుల్గా కావాలి, సెకండ్ 00 కావాలి, థర్డ్ కూడా 00. సో ఇప్పుడు గమనించండి, ఎఫ్ఐ కొట్టినట్లయితే మనకి 00 వచ్చింది, 0. ఆర్జీబీ రెడ్ రావాలి కదా. సో ఆర్జీబీ షేడ్స్ మనకి కొన్ని చోట్ల వర్క్ అవుతాయి, కొన్ని చోట్ల వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 255 ఇస్తున్నాను కూడా. సో పోండి డిఫరెంట్ కలర్ ప్రజెంట్ చేస్తుంది ఇక్కడ మనకి. అలానే దీన్ని కూడా నేను 255లో కదండి 200 అని చెప్పించాను. దీనివల్ల కలర్ జనరేట్ ఓకేనా. అలానే దీన్ని మనం రిమూవ్ చేసామనుకోండి, సో బ్లాక్ కలర్. సో ఇదే ఫైల్ని మనం ఇంకొక బ్రౌజర్ నుంచి చెక్ చేద్దాం. సో కలర్ని ఓపెన్ విత్ యూజర్. సో చూడండి ఇక్కడ కూడా మనకి పెద్దగా మారుతుంది, అంటే ఆర్జీబీ షేడ్స్ అనేది చాలా తక్కువగా వాడుతూ ఉంటాం మనం ఓకేనా. సో ఈ విధంగా మనం రెడ్, గ్రీన్, బ్లూ అనే కలర్ని కూడా మనం ప్రజెంట్ చేయవచ్చు. ఓకే, ఇందాక మనకి ఇప్పుడు నేను చెప్పాను ఒక కోడ్లో రెడ్, గ్రీన్, బ్లూ కలర్. సో చూడండి ఇక్కడ, సో 25500. సో దీన్ని వాడే పద్ధతి ఇలా ఉంటుంది ఓకేనా. సో ఒకసారి మార్చి చూద్దామండి, 255 ఓకేనా. అలానే 0 and 0. సో మనకి ఇక్కడ అప్లై కాలేదు ఓకేనా. అంటే కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు అనమాట. సరే తర్వాత చూద్దాం దాని గురించి. సో ఇట్లా ఆర్జీబీ వాల్యూస్ కూడా మనం ప్రజెంట్ చేయవచ్చు ఓకేనా. తర్వాత ఈ 3 మెథడ్స్ మనం చూసాం. కలర్స్ ఎట్లా ఇవ్వచ్చు అనేది చెప్పాను మీకు క్లియర్గా. ఒకటి బై యూజింగ్ కలర్ నేమ్, సెకండ్ వన్ బై యూజింగ్ హెక్సాడెసిమల్ వాల్యూస్, మూడోది బై యూజింగ్ ఆర్జీబీ వాల్యూస్ ఓకేనా. ఈ విధంగా కూడా ఇవ్వచ్చు, పర్సంటేజ్లో కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత మనకి కలర్స్ వాడేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఇలా చెప్పాము, కొన్ని కలర్స్ పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు అలాగా. సో నాన్ సేఫ్ కలర్స్, ఇవి సేఫ్ కలర్స్ ఎక్కడైనా చక్కగా కనపడదు, కానీ నాన్ సేఫ్ కలర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కలర్ చూడండి, ABCDEF
ఓకేనా. అంటే ఫస్ట్ రెడ్ వాల్యూ, గ్రీన్ వాల్యూ అండ్ బ్లూ వాల్యూ. సో ఈ కలర్ కానిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మనం బ్యాక్గ్రౌండ్లో పెడదాము. సో ఇందాక బాడీకి బీజీ బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాసాము, ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్లో దాన్ని ప్లేస్ చేసాం. సో ఇప్పుడు నేను F5 కొట్టినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది. ఓకేనా. సో వండర్ఫుల్, బాగానే ఉంది. కానీ దీన్ని, ఇదే ఫైల్ని ఇంకొక బ్రౌజర్లో ఓపెన్ చేసి చూద్దాం. ప్రజెంట్ ఇది మనకి ఫైర్ఫాక్స్లో ఉంది. నెక్స్ట్ దీన్ని ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. దీనిలో కూడా పెద్ద ప్రాబ్లం లేదు, రెండు కూడా బాగానే కనపడుతుంది. సో ఈసారి దీన్ని ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గమనించండి. సో షేడ్స్ డార్క్ అండ్ లైట్, ఇలా డిఫరెంట్ షేడ్స్ మనకి కనపడే అవకాశం ఉంది. ఓకేనా. ఇంకా కొద్దిగా డిఫరెన్స్ కనపడే అవకాశం ఉంది. సో మీరు గమనించినట్లయితే దీన్ని మనం సేవ్ చేసామా, అవైలబుల్ సేవ్ చేసాం కదా. ఓకే, అదే గమనించండి. దీన్ని నేను ఫాంట్ కలర్లో యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఫాంట్ కలర్లో, లేదా టెక్స్ట్ తీసేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ పెడితే మీకు క్లియర్గా ఉంటుంది. F5 అండ్ దీనిలో కూడా F5 అండ్ దీనిలో కూడా F5. ఓకేనా. సో కొద్దిగా షేడ్స్ మారే అవకాశం ఉంటుంది, మనం చూసుకోవాలి. అది కొద్దిగా షేడ్స్ మారే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక మోడల్ వచ్చింది. ఓకేనా. దాదాపుగా కొన్ని కలర్స్ బాగానే ఉంటాయి, కొన్ని కలర్స్ మాత్రం సరిగా కనపడకపోవచ్చు. సో వీటిని ఎలా తెలుసుకోవచ్చు అంటే, HTML ప్రోగ్రామ్ కానీ ఫోటోషాప్ కానీ మీరు వాడినట్లయితే ఇక్కడ వెబ్ సేఫ్ కలర్స్, నాన్ సేఫ్ కలర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఈ పైన కనపడుతుంది చూసారా. సో వార్నింగ్ అవుట్ ఆఫ్ ఫార్మాట్ ఫర్ ప్రింటింగ్ పనికిరాని కలర్. సో ఇదేమో వార్నింగ్ నాట్ ఏ వెబ్ సేఫ్ కలర్, అంటే ఇది కానీ వచ్చింది అంటే ఇది వెబ్లో పర్ఫెక్ట్గా వచ్చే కలర్ అన్నమాట. సో ఇది వచ్చిందంటే ఏంటి, వార్నింగ్, మనకి ఇది సరిగ్గా కనపడదు. సో ఈ కలర్ వాల్యూ కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ వాల్యూ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 3 బ్రౌజర్లో చెక్ చేద్దాము. F5 అండ్ F5 అండ్ F5. ఇప్పుడు గమనించండి, లైట్గా ఎక్కడ కూడా చిన్న షేడ్ అనేది తేడా ఉంటుంది. ఓకేనా. చాలా లైట్గా మనకి ఎక్కడొక్కడ షేడ్ అనేది తేడా వస్తుంది. అలానే సపోజ్ ఇది ఉంది, ఓకేనా. ఈ షేడ్ తీసుకోవాలి, కాపీ. ఓకేనా. సారీ, ఇక్కడ మనం హ్యాష్ యూజ్ చేయలేదు. ఓకేనా. F5 చూడండి, అలానే F5 చిన్న షేడ్ అనేది తేడా వస్తుంది. సో కాబట్టి వాడేటప్పుడు కొన్ని కలర్స్ని ఏది వెబ్ సేఫ్ కలర్స్, ఏది నాన్ వెబ్ సేఫ్ కలర్స్ అని ఆలోచించి వాడితే మనకి పర్ఫెక్ట్ డిజైన్ వస్తుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలానే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వెబ్ డిజైనింగ్ టెక్నిక్స్ చాలా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.